భారతీయులపై ప్రత్యేకించి భారతీయ హిందువులపై బ్రిటన్ మీడియా కత్తులు దూస్తోంది. ఇంగ్లీష్ మీడియా తానా అంటే యూకే ప్రభుత్వం తందానా అంటోంది. మరోవైపు ఇరు దేశాల మధ్య కోట్ల రూపాయల విలువైన స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం అమలుకు నోచుకోవడం లేదు. భారత్ పెడుతోన్న షరతులకు బ్రిటన్ నో చెబుతోంది. తమ షరతులకు అంగీకరించకుంటే డీల్ ముందుకు కదలదని భారత్ తేల్చి చెబుతోంది. అయితే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి తాజాగా కొత్త ముహూర్తాలను నిర్ణయించారు. 2024 మార్చిలో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే రిషి సునాక్ కు ఇక్కడ కూడా నిరాశ ఎదురవుతోందా? ఈ డీల్ మార్చిలో కూడా బ్రిటన్ కు అందని ద్రాక్షగానే మారుతోందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. బ్రిటన్ ఇండియా ట్రేడ్ డీల్ కొలిక్కొస్తుందా? వాణిజ్య ఒప్పందం కొత్త ముహూర్తం ఎప్పుడు? భారత్తో డీల్ కు బ్రిటన్ ఎందుకు ఆరాటపడుతోంది? గ్రేట్ బ్రిటన్ ఇప్పుడు పూర్ కంట్రీగా మారుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కృంగిపోతోంది. పేరుకు సూపర్ పవర్ కంట్రీగా రోజురోజుకు ఆ దేశంలో దారిద్ర్యం తీవ్రమవుతోంది. యూరోపియన్ యూనియన్ నుంచి 2020లో బ్రిటన్ బయటకొచ్చింది. దీన్నే బ్రెగ్జిట్ అంటారు. బ్రెగ్జిట్ దెబ్బకు యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితులు ఘోరంగా మారాయి. అనంతరం బ్రిటన్లో 4 ప్రధానులు మారిపోయారు. ఆర్థిక సంక్షోభం ఊబి నుంచి బయటపడేందుకు ఇంగ్లీష్ దేశం అష్టకష్టాలు పడుతోంది. ఈ తరుణంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు భారత్ రూపంలో ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరితే కొంతైనా సంక్షోభం నుంచి బయటపడొచ్చని రిషి భావిస్తున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిషి సునాక్ డీల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ఒప్పందం మాత్రం రిషి సునాక్ ను ఒయాసిస్ లా ఊరిస్తోంది. నిజానికి భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి 2022 నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. 2 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. కానీ ఈ డీల్ ను కుదుర్చుకునే ప్రయత్నం 2 అడుగులు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. తాజాగా ఈ ఒప్పందానికి కొత్త ముహూర్తాలు సిద్ధమవుతున్నాయి. ఈ ట్రేడ్ డీల్ పిల్లి ఎలుక ఆటలా మారుతోంది. ఇరువైపుల నుంచి ఒప్పందానికి దారులు మూసుకుపోతున్న ప్రతిసారి కొత్త డేట్లను ఫిక్స్ చేస్తున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అవకాశాలను కోల్పోతున్నారు. 2023 సెప్టెంబర్లో ఢిల్లీలో నిర్వహించిన G20 శిఖరాగ్ర సదస్సుకు రిషి హాజరయ్యారు. దీంతో స్వేచ్ఛా వాణిజ్యం విషయంలో అడుగు ముందుకు పడుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. అలాంటి సంకేతాలు ఏవీ కనిపించలేదు. కానీ కొత్త డెడ్ లైన్ మాత్రం తెరపైకొచ్చింది. 2023లో దీపావళికి ఒప్పందం కుదుర్చుకునేందుకు లండన్, ఢిల్లీ సిద్ధమయ్యాయి. భారత్లో దీపావళి అతిపెద్ద పండుగ. దీంతో డీల్ డెడ్ లైన్ పై సర్వత్రా ఆసక్తిని రేపింది. అదే సమయంలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ మ్యాచ్ ఉండడంతో రిషి సునాక్ ఢిల్లీకి వస్తారని, మ్యాచ్ చూసిన అనంతరం డీల్ ను కుదుర్చుకుంటారు అన్న ప్రచారం జరిగింది. గతేడాది క్రికెట్ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యమిచ్చింది. అందుకే ఆ సమయమే డీల్ కు పర్ఫెక్ట్ చాయిస్ అన్న చర్చ జరిగింది. కానీ బ్రిటన్ ప్రధాని భారత్ కు రాకపోవడంతో ఆ అవకాశం కాస్త కోల్పోయారు. ఈ విషయంలో ఇరు దేశాల దౌత్యాధికారులు మరోసారి విఫలమయ్యారు. అయితే మరోసారి ఇప్పుడు ఈ డీల్ పై చర్చ జరుగుతోంది. 2024 మార్చిలో ఒప్పందానికి ముహూర్తాలను తాజాగా నిర్ణయించారు. భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ డీల్ జరుగుతుంది అన్నమాట. అదే సమయంలో రిషి సునాక్ కూడా ఎక్కువ సమయం లేదు. కానీ ఆలోగా ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటిస్తే మాత్రం రిషి సునాక్ కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. దీంతో బ్రిటన్ ప్రధాని ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు బ్రిటన్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. ఆ దేశంలోనూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆలోగా కొంతైనా బ్రిటన్ పరిస్థితులను చక్కదిద్దాలని, ప్రజలకు ఊరట కలిగించాలని రిషి సునాక్ భావిస్తున్నారు.